ఈ గృహం నివాస యోగ్యంగా ప్రభువా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మరి నాయన పవిత్రపరచబడిన సెలవించడానికి వస్తున్న 4-5 రకాలు ప్రియమైన ప్రభువా శాంతి సమాధానాలతో ఆధ్యాత్మిక విలువలతో కుటుంబంగా వారు మిమ్మల్ని సేవిస్తూ సంఘంలో కూడా అదే రీతిలో నడిపించడానికి సాయం చేయండి. ఈ గృహాన్ని ప్రభువా, ఈ పరిసరాలను నాయన మీరే పవిత్రపరిచి నివాస యోగ్యంగా మార్చాలని విశ్వసించి ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించి వారు మిమ్ములను సేవిస్తూ మీ చిత్తం నెరవేరుస్తూ ముందుకు సాగలిగినట్టు సాధించారు. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు అందులోనికి ప్రవేశిస్తారు. ప్రభువా, ఇది మీ ఇంటి గృహం నాయన. ఓ దేవా, మీకు స్తోత్రములు. ఈ యొక్క నా దేవా దర్వాజ ద్వారా ప్రవేశించే ప్రతి వారు ఆత్మీయ మేలు పొందడానికి, బయటకు వచ్చేవారు ఆధ్యాత్మిక దీవెన పొందడానికి అన్ని విధాలా కరుణించుదరని నమ్మి యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమాధానం వడిన ప్రవహించుచున్నది, నది వలె సమాధానం వడిన ప్రవహించుచున్నది. అడ్డుల దోసి మధ్యను నిలచి, అడ్డుల దోసి మధ్యను నిలచి, చేతలో మధ్యను నిలచి, చేతలో మధ్యను నిలచి, సమాధానాలు నిర్మాణం చేసినాడు. ఈ కార్యక్రమం సంపూర్ణంగా ఆశ్రయించిన దేవుడు, ఆకలిగా మేలుకొలిపిన దేవుడు మేము శుద్ధిస్తున్నాము తండ్రి. ఈ గృహం ప్రభ లేఖనాల్లో సెలవించినట్టుగా ఆత్మీయ గృహంగా మేము ఏర్పాటు చేసుకున్నావు ప్రభ, నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నావు. జగన్మాత తండ్రి ఇలాగమైన గృహం భూమి మీద లేదని జ్ఞాపకం చేసినారు. ఉండబోయే దాని కొరకు ఈ గృహంలో ఉంటూ సంపూర్ణంగా సిద్ధపడటానికి ప్రభు భూమి మీద సిద్ధపరచబడి ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా అనేక బలపరిచే దేవుని స్థుతిస్తున్నాము. ఈ గృహాన్ని కూడా మీ నామం పేరిట 4-5 ప్రకారం పవిత్ర పరచండి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అది మీరే అహింసగా ప్రార్థిస్తున్నాము. అవసరాల చక్కగా కలిగించి నెమ్మదిగి ఆయన పోయి సాధించగా ప్రభావ అభివృద్ధి తండ్రి వికాసం కలిగించి మీరే మహిళించుకొని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతులు వేడుకుంటున్నాము తండ్రి. ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను.
ప్రియ పదము దేవ పరిశుద్ధుల సహాయపడ్డాడు. ఈ దాసులు గారు మంగళం చేసుకుంటే జ్ఞానపడిన వదనాలు ఈ నివాస గృహంగా తండ్రినైనా ఈ రక్త ప్రోక్షంలో తీసుకుని వస్తున్నాం తండ్రి, ప్రతిష్ట వస్తున్నాం తండ్రి. ఆయన ఈ గృహము అనేక మందికి అతిథి గృహంగా, అనేక మంది స్త్రీలు తండ్రి, ఎంతోమంది నశించిపోయే ఆత్మలకి రక్షించే గృహంగా ఇక్కడ నుంచి ఒక స్వార్థ వ్యాప్తి జరిగిందని, స్వార్థ రాజ్య వ్యాప్తి కొరకు ఈ గృహాన్ని ఒప్పుకోమని, ఇక్కడ పడుకునేటప్పుడు లేచేటప్పుడు నీ వాక్యం ఎక్కడే విధంగా నిత్యమని వాక్యంతో ఈ గృహం ఎదుగుతున్న విధంగా ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గ్రామాన్ని ప్రేమించి పరిశుద్ధపరచు నాకు స్తుతించి ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన అపారం దొరికాయి హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దైవమాతని శాలయము ప్రార్థన మందిరం దైవ సేవకులకి మీరు సిద్ధపడుతున్నాం. ఈ గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో ప్రేమ ప్రయాసంతో ప్రభు ఆ యొక్క నివాసమైనటువంటి గృహంగా సిద్ధపరిచారు. కరుణి తండ్రి పరలోక రాజ్యం కొరకై సిద్ధపడాలని
మీరు ఆశ్రయించిన వర్తమానం బట్టి మీ స్తోత్రాలు. మీరే బలపరుచుకుని ఇంట్లో నివాసమైనటువంటి గృహముగా సిద్ధపరిచి ప్రభువా దావీదు చెప్పినట్టు నీతిమంతుని గుడారంలో రక్షణ సునాదమైన చెప్పిన మాటను బట్టి హృదయపూర్వకమైన వృద్ధాస్తులు చెల్లిస్తున్నా. ఆ విధంగా ప్రభువా నేను కనపరిచి మహిమపరచినట్లు సహాయం చేయండి. నన్ను కనపరచువా నేను కనపరుస్తున్నాను సెలవిచ్చా. నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించువారు తండ్రి రాజనివాసులుగా సిద్ధపరుస్తాను ఇచ్చిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ప్రభు నీవే ప్రతిష్ఠిస్తున్నావని స్తుతించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేసి అగ్నిని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూపిస్తున్నా ఈ గొడవలో ఎలిషావాడు వాళ్ళ నివాస స్థలాల్లో మరి ఈ మార్పులు సిద్ధపడి ఈ సువార్తలో పుల్లలాన్ని దారిద్రులు చేసినటువంటి దైవజనులని మీ రాష్ట్రంలో మీ గ్రామాన్ని అనేక ఆత్మలు రక్షించడానికి గొప్ప పాత్రగా సిద్ధపరుస్తున్నాయి. వాక్యం చెందా తల్లి ఆ స్థలము పవిత్రపరచబడాలని సర్వించుకొచ్చారు. ఇంట్లో ఉన్నటువంటి బాలులు విషయంలో ఉన్నటువంటి పవిత్రపరుస్తూ తండ్రి నాయన ఆశీర్వాద గ్రామానికి జనాలు దేశానికి ఆశీర్వాదకరంగా చేస్తున్నారు. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతగా మా మధ్యను ఉండగా